హాయ్ హలో నమస్తే, నేను మీ గణేష్ ఆదిమూలం, యూరాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ అట్ ట్రస్ట్ హాస్పిటల్ కాకినాడ. ఈ వీడియోలో మనము ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు స్పెషలిస్ట్ వైద్యులను ఎందుకు కలవాలనేది తెలుసుకుందాం. దీన్ని మీకు 2 ఉదాహరణలతో ఎగ్జాంపుల్స్తో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా దగ్గరికి ఒక 6 నెలల క్రితం ఒక పేషెంట్ వచ్చారండి. ఆయనకి సుమారు వయసు 65 ఏళ్ళు. ఆయనకి కిడ్నీలో పెయిన్ వస్తుందని తెలిసి ఆయన ఒక ఫిజిషియన్ కలిస్తే ఆయన అల్ట్రాసౌండ్ స్కానింగ్ తీసి చూశారు. అందులో కొంచెం కిడ్నీలో నీటి బుడగలా ఉన్నాయని చెప్పేసి ఆయన ఏమీ కాదని చెప్పేసి కొన్ని పెయిన్ కిల్లర్స్ అవి రాసి ఆయన పంపించడం జరిగింది. ఆ తర్వాత ఆ పేషెంటు ఒక కొన్నాళ్ళ తర్వాత మన దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు మనం అల్ట్రాసౌండ్ స్కాన్ రిపీట్ చేసి చూస్తే అల్ట్రాసౌండ్ స్కాన్లో నీటి బుడగతో పాటు ఆ నీటి బుడగలో కొన్ని ఘన పదార్థాలు అంటే సాలిడ్ కాంపోనెంట్స్ కూడా ఉన్నాయని తెలిసింది. దాని తర్వాత సిటీ స్కాన్ తీసి చూస్తే అది కొంచెం అనుమానం ఎక్కువైంది. ఆ తర్వాత మనం క్యాన్సర్ అనుమానంతో దాన్ని కిడ్నీలో గడ్డని తీస్తే లాస్ట్కి అది క్యాన్సర్ అని తేలిందండి. లక్కీగా అది ఎక్కడికి స్ప్రెడ్ అవ్వలేదు కాబట్టి, పాకలేదు కాబట్టి పేషెంట్కి ఏమీ కాలేదు, ఆయన బాగానే ఉన్నారు. రెండవ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక పేషెంట్ ఉన్నారు, 35 ఏళ్ల వయసు. ఆయనకి వాళ్ళ భార్యకి కూడా మాటిమాటికి యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుందని గైనకాలజిస్ట్ని కలిశారండి. ఆ లేడీని ఎగ్జామిన్ చేశారు, ఏం ప్రాబ్లం లేదని. ఇద్దరికి కూడా ఇన్ఫెక్షన్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. అలా ఇన్ఫెక్షన్ తగ్గుతుంది, మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ వస్తుంది. ఈసారి ఆ మగాయన మన దగ్గరికి రావడం జరిగిందండి. వస్తే కనుక మనం ఎగ్జామిన్ చేస్తే ఆయనకి అంగం చివరి చర్మం క్లోజ్ అయిపోయిందని తెలిసిందండి. దాన్ని మనం ఫైమోసిస్ అంటాము. దానివల్ల పగుళ్ళు ఏర్పడి మాటిమాటికి ఇన్ఫెక్షన్ రావడం, ఆయనకు వచ్చిన ఇన్ఫెక్షన్ మళ్ళీ వైఫ్కి రావడం, వైఫ్ నుంచి మళ్ళీ ఈయనకి రావడం, అట్లా ఆ సైకిల్ అలా అవుతుందండి. సో ఎప్పుడైతే మనం చెప్పామో ఆయనకి ఒక సున్నితి ఆపరేషన్ అనేది చేయాలని మనం ఆఫర్ చేస్తాము. ఆయన చేయించుకున్నారు. మళ్ళీ 1.5 year అవుతుందని ఇప్పుడు తగ్గిపోవడానికి మళ్ళీ ఆయనకి కానీ ఆయన వైఫ్కి కానీ ఇన్ఫెక్షన్స్ రాలేదు. సో దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే, ఏదైనా వైద్యం కావచ్చు, అది నరాలకు సంబంధించిన వైద్యం అవ్వచ్చు, గుండెకి సంబంధించిన వైద్యం అవ్వచ్చు, కిడ్నీకి సంబంధించిన వైద్యం అవ్వచ్చు, మనం ఎవరికి చూపించుకోవాలనేది తెలుసుకొని ఆ వైద్యులకే నేరుగా చూపించుకుంటే సరైన వైద్యం సరైన టైంలో అందుతుంది. అదేవిధంగా మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. మీకు ఎవరైనా డాక్టర్ గారు ఆపరేషన్ పడుతుందని చెప్తే దానికోసం సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం అనేది మీకు ఒక ఆప్షన్ ఉంది. మా దగ్గర యూరాలజీ ఆపరేషన్ సంబంధించి సెకండ్ ఒపీనియన్ ఫ్రీగా అందుబాటులో ఉంది, గమనించగలరు. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బై బై, టేక్ కేర్.